ఈరోజు నంద్యాల ప్రజలకు కొన్ని విషయాలు తెలియజేయాలని చెప్పేసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి దినం మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు గారు కొన్ని అవాకులు చెవాకులు మా శిల్ప కుటుంబం మీద పేయడం జరిగింది. అయ్యా, ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాం, నీకు తెలియకపోతే స్థానికులమైన మేము అక్కడ ఉన్నాం మార్కెట్ యార్డ్ ఏరియాలో, మమ్మల్ని ఎప్పుడు ఫోన్ చేసినా మేము వచ్చి మీకు చూపిస్తామని చెప్పాం. ఆ రోజు శిల్ప ఫ్యామిలీ ఆ రూములు రెంట్కి తీసుకున్నప్పుడు ఆడ పందులు ఆవులు సంసారం చేస్తూ ఉన్నాయి. మీకు తెలుసా? ఎప్పుడైనా చూసారా? రెండు రూములలో రెంట్కున్నారు. ఒకటి సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఒక జనరల్ స్టోర్ ఉండింది, 300 రూపాయలు రెంట్ ఆ రూమ్కు. రెండు వచ్చేసి ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ఆఫీస్ ఉండింది, దానికి 300 రూపాయలు రెంట్. ఆ సమయంలో శిల్పామోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏదైనా చేయాలని ఒక సదుద్దేశంతో 10% కన్సెషన్తో పేద రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో పేదలకు ఇవ్వాలని ఆ రూమ్లని 300 రూపాయల రెంట్ ఉండే రూమ్లని 900 రూపాయలకు తీసుకోవడం జరిగింది. తీసుకొని పాడైపోయిన ఆ రూమ్లని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి రిపేర్ చేయించి ఒక సహకార అయితేనేమి, ఒక రైతు సమాఖ్య అయితేనేమి, ఒక మహిళా బ్యాంక్ అయితేనేమి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సాక్ష్యం నేను. మీకేమన్నా అనుమానం ఉంటే నా నంబర్ చెప్తాను, రండి, నేను చూపిస్తా హరిబాబు గారు. ఎందుకంటే అక్కడ ఇంత గలీజ్గా ఉండే క్రమంలో వాళ్ళు 900 రూపాయలకి తీసుకొని ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రజలకు ఎప్పుడైతే 10% కన్సెషన్ మీద ఇవ్వడం మొదలు పెట్టారో వీళ్ళను చూసి మార్కెట్ పెరిగి ఈరోజు మాల్స్ నంద్యాలకు వస్తూ ఉన్నాయి. లేకపోతే ఆ రోజు ఒక మాల్ లేదు నంద్యాలలో. అరే, మనము కూడా చేస్తే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి పేద ప్రజలకు మోహన్ రెడ్డి అన్న చేస్తూ ఉండే కార్యక్రమాలు చూసి దానివల్ల ఉద్యోగస్తులు కొంతమంది నిరుద్యోగులకు ఉపాధి దొరికింది. అలాగే కొన్ని చోట్ల సరుకులు తక్కువకు దొరికే కార్యక్రమం ఏర్పాటైంది. దానివల్ల ఎవరికి నష్టం అండి? మీలాంటి రాజకీయ నిరుద్యోగులకు నష్టం, జనానికి లాభం అండి వాళ్ళు అది పెట్టడం వల్ల. మీరు అంటున్నారు రెంట్లు పెంచలేదని. మీకు తెలియదా పాలసీ? ఖచ్చితంగా 3 ఇయర్స్కి ఒకసారి ఇంత పర్సెంటేజ్ పెరుగుతుందని చెప్పేసి ఉంటుంది ఒక రూమ్కు. ఆ ప్రకారము పర్సెంటేజ్ ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి పెరుగుతుంది. పెరిగిన అమౌంట్ శిల్ప ఫ్యామిలీ కడతా ఉంది. ఎక్కడన్నా బకాయి చూపియండి, మీరు చెప్పిన మాటని అంగీకరిస్తాం. ఎక్కడ బకాయి లేదు, కడతా ఉన్నారు. ఈరోజు ఆ క్రమంలో 2500, 2300 లేకపోతే 3,000 ఉండొచ్చు. ఈరోజు ఏదో 15,000 పోతుంది, మీరు ఖాళీ చేయండి, 20,000 పోతుంది, మీరు ఖాళీ చేయండి అంటే మరి మీరేం చేస్తున్నారు? చేతనైతే మీరు కూడా అదే రెంట్కు ఆ పక్కన ఏమన్నా రూములు ఉంటే తీసుకొని మీరు ఒక సహకారం పెట్టండి, హరిబాబు సహకార్ లేదంటే నస్యం సహకారం పెట్టండి, సేవ చేయండి ప్రజలకు. మీరు చేయలేరు, వేరే వాళ్ళు చేస్తే ఓర్చుకోలేరు. అమ్మ పెట్టదు అడుక తినలేదు అన్నట్టుంది మీ కథ. హరిబాబు గారు, నేను ఒక్క మెయిన్ విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ రోజు మార్కెట్ యార్డ్లో ఏం జరుగుతుందో నువ్వు చైర్మన్, నీకు తెలుసా? పొద్దున పోయి సాయంత్రం వరకు కూర్చో, నీకు తెలుస్తుంది. గ్యామ్లింగ్, డ్రింకింగ్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ముందు నీ మార్కెట్ యార్డ్ని సక్రమంగా చూసుకోయా. నువ్వు పదవి తెచ్చుకున్నావు కదా, అది చూసుకునేది లేదు. కానీ ఏమన్నంటే ఆ సహకారం ఇంకోటి. అసలు సహకారంతో నీకేంటి సంబంధం? ముందు ఆడ 2 ఎకరాలు నీ పార్టీ ఆఫీస్కి సంవత్సరానికి 2,000 రూపాయలకు నువ్వు తీసుకుంటే నెలకు ఎంత బాడిగ వస్తుందో తెలుసా? అది 83 రూపాయలు బాడిగనా? అయ్యా మాకు ఇప్పియండి, మాకు ఆఫీస్కి కూడా వద్దు, నేను ఏదో ఒరేసుకుంటానో లేదా గడ్డి వండించుకుంటానో, సంవత్సరానికి 30,000 రూపాయలు ఎకరానికి నేను కడతా, నాకు ఇప్పియండి. అదే మార్కెట్ యార్డ్లో అట్లా చేయలేరు. మీరు ఉచితంగా తీసుకోవాలి. శిల్ప ఫ్యామిలీ ఏదన్నా సేవ చేయడానికి తీసుకుంటే వాళ్ళ మీద రాళ్ళు వేయాలి. ఇది మీ నిర్ణయం. అభివృద్ధి అంటున్నారు, గవర్నమెంట్ నుంచి చేసిన అభివృద్ధి నేను చెప్పనయ్యా, సొంతంగా చేసిన అభివృద్ధి చెప్తా. శిల్ప ఫ్యామిలీ వాళ్ళ సొంతంగా చేసిన అభివృద్ధి. రా నంద్యాల మొత్తం తిరుగుదాం, ఎన్ని వాటర్ ప్లాంట్లు ఉన్నాయో, దాని కరెంటు బిల్ ఎంత వస్తుందో, వాళ్ళ వర్కర్ల జీతాలు ఎంతనో, ఎంత కడుతున్నారో వాళ్ళ చేతి నుంచి చూపిస్తాను రా. అది తెలుసా మీకు? మీ ఎదురుగా ఎంపీ ఫండ్స్ తో 2019లో ఎమ్మెల్యేగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు గెలిస్తేనే కొట్లాడి 6,30,000 తీసుకొచ్చి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించాం. ఆ వాటర్ ప్లాంట్ మా గవర్నమెంట్ ఉన్నంత కాలం ఏ లోటు లేకుండా జరుగుతూ ఉండేది. గవర్నమెంట్ మారిన 3వ రోజే పసుపు పచ్చ రంగు కొట్టి మీ నాయకుల ఫోటోలు వేసుకున్నారు. రంగు కొట్టి ఫోటోలు వేసుకుంటేనే కాదండి, సేవ చేయాలనే గుణం కూడా ఉండాలా. ఈరోజు 1 ఇయర్ అయింది వాటర్ ప్లాంట్ చెడిపోయి.
మీ లోకల్ లీడర్లు కానీ మీరు ఆ ఎదురుగానే ఉన్నారు, మీరు కానీ లేకపోతే మీ నాయకులు ఏమన్నా వచ్చి చూడండి, చూపిస్తాం. ఊరికే రంగు కొట్టి ఫోటోలు వేసుకుంటేనే అభివృద్ధి కాదు, అవి పని చేస్తున్నాయా లేదా కూడా చూడాలి. సంవత్సరం రోజులైంది, సచివాలయం వాళ్ళని అడిగాం, మున్సిపాలిటీ వాళ్ళని అడిగాం, రెస్పాన్స్ లేదు. మేము అడిగితే బాగుండదని జనాలు వచ్చి అడిగితే తెలుగుదేశం లీడర్ల కాటికి పంపించాం, మాత కాదు అంటున్నారు. ఇట్లాంటివి చేయండి అయ్యా, మీరు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ల కన్నా డిబేట్ల కన్నా అవకాశం ఉంటుంది. ఇవి చేయకుండా 10 మందికి వాళ్ళ సొంత లెక్క పెట్టి చేసే నాయకులు విమర్శిస్తే, ఒకవేళ మీ నాయకుల కూడా మీకు మంచి పేరు వస్తుంది, అబ్బా శిల్ప వాళ్ళని తిట్టినాడు, వాళ్ళని విమర్శించినాడని. ఏమి అట్లాంటివి ఏం రావు. ఒకవేళ మీ నాయకుల కాడ వచ్చినా జనాలు మీరు నెక్స్ట్ వచ్చినప్పుడు థూ అని మూస్తారు. కాబట్టి శిల్ప వాళ్ళని మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచన చేసుకునే మాట్లాడండి. మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్నారు, అదృష్టం. ఇంకా అంతకంటే మంచి పదవి ఇంకా ఏమన్నా పెట్టి కొనుక్కోండి, ఇబ్బంది లేదు. కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. నీకు మార్కెట్ యార్డ్లో ఏదన్నా ఇబ్బంది ఉంది, ఇంకోటి అంటే మీ పదవి ప్రకారం మీరు మీ ప్రోటోకాల్ ప్రకారం చేసుకోండి. వాస్తవంగా టెక్కే అనేది రాత్రి 7 అయితే బయటికి జనాలు వచ్చే పరిస్థితి లేదు. ఆడ స్థానికుడిని నాకు తెలుసు. ఇప్పుడు రవెన్న వాళ్ళు ఆ సహకారి ఇవన్నీ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ ఎదురుగా షాపులు అయితేనేమి, ఆ ఎదురుగా షాపింగ్ మాల్స్ అయితేనేమి, ఇంకోటి ఏర్పాటై ధైర్యంగా రాత్రి 10 గంటల వరకు వ్యాపారాలు చేసుకుంటూ అందరూ బతకగలుగుతున్నారు. ఇంత మంచి కార్యక్రమాలను హర్షించాల్సింది పోయి మీరు విమర్శించడం ఏంది హరిబాబు గారు? అలాగే నశ్యం ఫ్యామిలీ త్యాగాలు చేసింది. అవును, నశ్యం ఫ్యామిలీ నేను కూడా చూశాను. 2014లో వాళ్ళతో కలిసి పనిచేశాను. ఆ విషయం మీరు లేనప్పుడు నాకు తెలిసి, మీ నాన్నగారు వెంకటేశ్వర గారు నాకు తెలుసు, ఆయన ఉండిన్నాడు అనుకుంటున్నా. 2014లో నశ్యం ఫ్యామిలీతో కలిసి పనిచేశాం. ఏమన్నంటే శ్రీనివాస్ సెంటర్ స్థలం ఇచ్చినాం, ఊరికి ఇచ్చారా? గవర్నమెంట్ ఆ రోజు నిర్ణయించిన రేట్ ప్రకారం మీరు డబ్బులు తీసుకున్నారు. మీరు ఫరూక్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే శ్రీనివాస సొసైటీ పద్మావతి నగర్ ఏర్పాటు అయింది. ఆ విషయం మాకు తెలుసు. మీరు ఏమన్నా దాంట్లో రోడ్లు వేయడం కానీ లేకపోతే కాలువలు నిర్మించడం కానీ ఏమన్నా చేశారు? ఆ ఊరికి ఏదో రాళ్ళు పాతారు, చేసి ఒక మార్కింగ్ వేసి వదిలిపెట్టేశారు. శిల్పా మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక బల్లగుద్ది చెప్తున్నాం, గుర్తు పెట్టుకోండి. ఆ రోడ్లను వేయడం కానీ, తర్వాత శ్రీనివాస కాలేజ్ దగ్గర నుంచి మున్సిపాలిటీ పోవడానికి 2 సంవత్సరాలు నిలబెట్టారు. మీరు గుర్తుందో లేదో మీ నాయకులు రోడ్డు ఇవ్వడానికి. మరి దానం చేసిన వాళ్ళు 2 సంవత్సరాలు ఎందుకు నిలబెడతారు హరిబాబు గారు? ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్లకు మాకేంటి మీకు ఇస్తే అని 2 సంవత్సరాలు నిలబెడితే పెద్ద ఆయన శిల్పా మోహన్ రెడ్డి గారు పట్టుబట్టి మాట్లాడి వాళ్ళకి రావాల్సినటువంటి శాంక్షన్ చేస్తే ఆ స్థలాన్ని ఇచ్చారు. అప్పుడు ఆ రోడ్డు అడిగి కనెక్ట్ అయ్యింది. ఆ పద్మావతి నగర్ రోడ్డు కనెక్ట్ కావడానికి కారణం శిల్పా మోహన్ రెడ్డి గారు, శిల్ప ఫ్యామిలీ. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు? వాస్తవంగా పద్మావతి నగర్లో చెప్పొచ్చో చెప్పకూడదో ఈ సమావేశంలో మేమన్నా పొద్దున్నే చెమ్ములు పట్టుకుని పోయేటోళ్ళం. అట్లాంటిది ఈరోజు సెంటు స్థలం మెయిన్ రోడ్లో తీసుకోవాలంటే 1,50,00,000 రూపాయలు. ఒక హైదరాబాద్ సిటీలో ఉండే రేట్ ఇక్కడ వలుకుతా ఉంది. ఓన్లీ శిల్పమోహన్ రెడ్డి పుణ్యమే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంత అభివృద్ధి చేసే నాయకుల్ని మీరు ఏదో వచ్చామా పోయామా అన్నట్టు ఉండాల్సిన వాళ్ళు మీరు ఏం చేశారు, మీరు తింటున్నారు జనాలను అడ్డం పెట్టుకొని అని మాట్లాడడం భావ్యం కాదు. అసలు నీ ఆఫీస్ ఆడిందో పార్టీ ఆఫీస్ అది తెలుసా నీకు? వక్ బోర్డు సైట్లో ఉంది, మరి దాంట్లో మీరు ఎట్లా కట్టుకున్నారు? అభివృద్ధి చేయలేదంటున్నారు. ఇది రైతు నగరము, పక్కనే రైతు భరోసా కేంద్రం ఉంది, సచివాలయం ఉంది. అది మా గవర్నమెంట్లో మా ఎమ్మెల్యే శిల్పారావు చంద్రకిషోర్ రెడ్డి గారికి కట్టినదే. మీరు కూడా పోయింటారు దానిలో. ప్రతి వార్డులో సచివాలయం ఉంది, దాంట్లో 11 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రతి ఏరియాలో స్కూల్ ఉంది, దాంట్లో మేము బెంచీలు వేయించినాం నాడు కింద. ప్రతి వార్డులో శిల్ప వాటర్ మినరల్ వాటర్ ఉంది, చూపిస్తాం. ఇట్లాంటి నాయకుల్ని మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచన చేసి, మీ నాయకుల మీద ప్రేమ ఉంటే పొగుడుకోండి, మా నాయకుల్ని కించపరచకండి. కాబట్టి ఇంకొకసారి ఇలాంటి కార్యక్రమం చేయొద్దండి అని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీరు ఇప్పటికైనా మేము చెప్పిన మాటలు మీకు అర్థమైతే టెక్కెళ్ళనే రండి. పెండింగ్ పడిపోయిన కార్యక్రమాలని మార్కెట్ యార్డ్ ఎదురుగా నేనే దగ్గర నుండి చూపిస్తాను, అవి పూర్తి చేయండి. ఇది మిమ్మల్ని మేము కోరుతున్నది.